హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. మంచి సువాసనతో టేస్టీతో చిట్టి ముత్యాల రైస్తో మనం ఈరోజు పరవన్నాన్ని ప్రిపేర్ చేసుకుందాం. నార్మల్ పరవన్నానికన్నా కూడా ఈ చిట్టి ముత్యాల రైస్తో పరవన్నం చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సువాసన కూడా చాలా బాగుంటుంది. నార్మల్ పరవన్నానికన్నా కూడా ఈ రైస్తో చేసుకున్నప్పుడు పరవన్నం ఉడుకుతున్నప్పుడు ఎంత బాగా స్మెల్ వస్తుందన్నది చాలా బాగుంటుంది. రెగ్యులర్ పరవన్నం ప్రాసెస్లో కాకుండా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఈ పరవన్నాన్ని మరింత టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ చిట్టి ముత్యాల రైస్తో పరవన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసుడి వరకు ఈ చిట్టి ముత్యాల రైస్ని తీసుకోవాలి. మీరు ఏదైనా గ్లాసును కొలతగా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, చిట్టి ముత్యాల రైస్ ఇలా ఉంటుంది. ఇవి మనకు బాస్మతి రైస్ ఎలా అయితే ఫ్లేవర్ఫుల్గా ఉంటాయో అలా ఈ చిట్టి ముత్యాల రైస్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పాలల్లో బియ్యం ఉడుకుతున్నప్పుడే మనకు సువాసన చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో గ్రామ్స్ లెక్క వచ్చి ఒక 150 గ్రామ్స్ వరకు ఈ చిట్టి ముత్యాల రైస్ ఉంటాయి. ఈ బియ్యం కాస్ట్ కూడా మనకు నార్మల్ బియ్యం కాస్ట్ కన్నా కొద్దిగా ఎక్కువ కాస్టే ఉంటుంది. ఇవి మనకు మార్కెట్లో రైస్ షాపుల్లో ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటాయి. చూసారు కదండి, ఈ విధంగా ఈ చిట్టి ముత్యాల రైస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, దానికి కొలతగాను ఒక అర గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. ఒక గ్లాసు రైస్కి అర గ్లాస్ పెసరపప్పు అయితే కొలత సరిగ్గా సరిపోతుంది. మనం ఈ పరవన్నంలో సగ్గుబియ్యం కాకుండా ఇలా పెసరపప్పుతో చేస్తున్నాము. టేస్ట్ కమ్మగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని 1-2 సార్లు కడగాలి. మరి ఎక్కువ సార్లు కడిగినా కూడా బియ్యంలోని ఫ్లేవర్ అన్నది తగ్గిపోతుంది. 1-2 సార్లు కడిగితే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా బియ్యాన్ని కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల వరకు పాలను వేసుకోవాలి. నేను చిక్కటి పాలనే వేస్తున్నాను, వాటర్ ఏమీ కలపకుండా మొత్తం పరవన్నం అంతా కూడా పాలతోనే చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే 4 గ్లాసెస్ పాలు అలాగే 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇలా పాలతోనే చేస్తే కనుక చిక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, 6 గ్లాసులు పాలు వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ రైస్ను ఉడకబెట్టుకోవాలి. మనం కలుపుకుందా ఉన్నాము అంటే కనుక అడుగు పెట్టేస్తూ ఉంటుంది. అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పు అలాగే బియ్యం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ రైస్ ఉడుకుతున్నప్పుడే బిర్యానీ చేసుకున్నప్పుడు బాస్మతి రైస్ ఉడుకుతున్నప్పుడు ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో ఆ ఫ్లేవర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ ఫ్లేవర్తోను. చూసారు కదండి, ఇలా కలుపుకుంటూ ఈ రైస్ను ఉడకబెట్టుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనం ఈ పరవన్నానికి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 10-15 వరకు బాదం పప్పుని నానబెట్టుకుని పైన ఉన్న తొక్కను తీసేసుకుని కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం బాదం పాలని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, స్మూత్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. చూడండి, రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఒక గ్లాసు బియ్యం అలాగే అర గ్లాసు పెసరపప్పు 6 గ్లాసులు పాలు అయితే కనుక క్వాంటిటీ అన్నది చక్కగా సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని బాదం పాలను వేసేసుకోవాలి. అలాగే ఇంకొద్దిగా కొంచెం మిక్సీ గిన్నెలోకి వాటర్ మిక్స్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా ఈ పరవన్నంలోకి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే చాలా కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరం వేసుకుని పరవన్నం చేసుకోవడంలో ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టెంపుల్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ యాలకుల పొడి పచ్చకర్పూరం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని అప్పుడు మనం బెల్లాన్ని వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం అర గ్లాసు పెసరపప్పుకి గాను 3 గ్లాసెస్ బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే మీరు తినే తీపిని బట్టి కూడా చూసుకుని వేసుకోండి. నేనైతే 3 గ్లాసుల వరకు బెల్లం తురుమును వేసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకునే బెల్లంలో ఇసుకలు ఏమైనా ఉంటాయి అనుకుంటే కనుక ఒక్కసారి కరిగించి వేసుకుంటే బాగుంటుంది. నేను తీసుకున్న బెల్లం బాగుంది కాబట్టి నేనేమి కరిగించుకుందని ఇలా సన్నగా తురిమేసుకుని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాము. వేసుకుని అంతా మిక్స్ చేసేసుకుంటే గుమగుమలాడే పరవన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకుని తీసుకుందాం. ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుని
డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి చిన్న ప్యాన్ని స్టవ్పై పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 20 వరకు కిస్మిస్ని కూడా తీసుకుని వేసుకోవాలి. ఇలా కిస్మిస్ కూడా వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆపేసుకుంటే ఆ వేడికి కిస్మిస్ అన్నవి చక్కగా ఫ్రై అయ్యి ఉబ్బుతాయి. చూడండి, కిస్మిస్ ఇలా మనకు చక్కగా ఉబ్బి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ముందుగా రెడీ చేసుకున్న పరమాన్నంలోకి వేసేసుకోవడమే. ఇలా పరమాన్నంలో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని మిక్స్ చేసుకోవడమే. మీకు ఇష్టం ఉంటే కనుక ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేయట్లేదు, ఓన్లీ జీడిపప్పు అలాగే కిస్మిస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకు పరమాన్నం రెడీ అయిపోయింది. దీనిని అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం పెట్టడానికి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఏదైనా పూజలు ఉన్నప్పుడు మనం పరమాన్నం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. అటువంటి టైంలో ఇలా ఈ పరమాన్నం రెసిపీని కూడా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి కానీ ఏదైనా పూజల టైంలో కానీ ప్రసాదంగా నివేదించవచ్చు. ఈ ప్రాసెస్లో ఈ రైస్తో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. Thanks for watching.